పడుకున్నానని అనుకున్నారా? లేదు, లెగిచాను, లెగిసే ఉన్నాను. మానవుని జీవితంలో దేవుడు ప్రతిరోజు లెగమంటున్నారు. ఎందుకు ఒక అవకాశం ఇస్తున్నారు మానవుని జీవితంలో? అనగా మన జీవితాన్ని దేవుడికి మహిమపరచాలి, దేవుడి మీద ఆనుకొని జీవించాలి, ప్రతి శోధనని, ప్రతి నిరాశ, నిస్పృహను మనం జయించాలి అనే విధంగా దేవుడు కోరుకుంటున్నారు. నేను పడుకోలేదు, కానీ ఈరోజు చాలామంది శారీరకంగానే కాదు, ఆధ్యాత్మికంగా కూడా పడుకుని ఉన్నారు. ఒక్కరి ద్వారా ఏమి జరుగుతుంది బ్రదర్? నేను ఒక్కదాన్ని విశ్వాసంగా ఉంటే ఏమి జరుగుతుంది అని మీరు అనుకోవచ్చు. కానీ మన ఒక్కరి ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితాల్లో దేవుడు చేయగలుగుతారు అనేది మనం గ్రహించాలి. అంత గొప్ప దేవుడు మన జీవితాల్లో ఉన్నారు అనేది కూడా మనం గ్రహించాలి. ఎందుకు ఈ మాట నేను ప్రాముఖ్యంగా అంటున్నానంటే, ఒకరు విశ్వాసంగా ఉంటే ఏమైపోతుంది, ఒకరు విశ్వాసం ఉంటే ఏం మార్పులు జరుగుతాయి, ఒకరు విశ్వాసంలో ఉంటే ఏమి జరిగిపోతుంది అని మీరు అనుకోవచ్చు. ఒకరు అవిశ్వాసంగా ఉంటే కుటుంబం ఏ విధంగా పాడైపోతుందో తెలుసా మీకు? ఈ వీడియోని చూడండి. ఈ వీడియో మీ అందరికీ తెలుసు. జెమ్స్ యాడ్ మనం చిన్నప్పటి నుంచి తింటూ వస్తున్నాం. జెమ్స్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారో బొమ్మను తయారు చేస్తారు, ఏ విధంగా జెమ్స్ ఈ విధంగా ఉంటుంది అని చెప్పి. దీంట్లో ప్రాముఖ్యంగా మీరు గమనిస్తే అన్ని ఎల్లో రెడ్ కలర్లో ఉంటే ఒక్కటే బ్లూ కలర్లో ఉంది. అంటే అదంతా అటాచ్ చేసి దానికి ఒక పాయింట్ కింద పెట్టారు. కానీ ఒక వ్యక్తి దాన్ని చూడడానికి రావడంతో పాటు ఏమైపోయింది, ఆ ఒక్క వ్యక్తి చేసిన మిస్టేక్, ఆ ఒక్క జెమ్స్ని తీసే వరకు మొత్తం జెమ్స్ బొమ్మంతా ఏ జెమ్స్తోనైతే తినేదాంతో తయారు చేశారు అదంతా వెంటనే ఒకదాని తర్వాత కూలిపోయింది. ఈరోజు నేను చెప్పే మాట మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. మనం ఒక్కసారి తెలుసుకోవాల్సింది ఏంటిదనగా, మన జీవితాలు ఎప్పుడు కూడా ఒక్కరితోని చాలా గొప్ప మార్పులు జరుగుతాయి, ఒక్కరితోనే అనేక నాశనకరమైన పరిస్థితులు మన జీవితాల్లో కూడా వస్తాయి. తమ్ముడు, చెల్లెమ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, నా జీవితాల్లో మనం గమనించవలసింది, మనం తెలుసుకోవాల్సింది, మనం గ్రహించవలసింది ఏంటిదనగా, నేను ఒక్కడిని విశ్వాసంగా ఉంటే ఏమి జరుగుతుంది? నోవా అనే వ్యక్తి ఒక్కడు విశ్వాసంగా ఉండడాన్ని బట్టి గొప్ప కార్యం చేయండి. అబ్రహాం అనే వ్యక్తి ఒక్కడు విశ్వాసంగా ఉండడానిపై ఇన్ని గోత్రాలు, ఇశ్రాయేలు దేశం ఈ విధంగా మన జీవితాల్లో రావడం జరిగింది. అనేక మంది జీవితాల్లో మీరు గమనిస్తే ఒక్కరు విశ్వాసంగా ఉండడాన్ని బట్టి గొప్ప కార్యాలు చే దేవుడు ఉన్నారు అనేది గ్రహించాలి. దానితో పాటు ఒక్కరు పాపంలో జీవించడాన్ని బట్టి కూడా అనేక నష్టాలు మన జీవితాల్లో జరుగుతాయి అనేది కూడా మనం గ్రహించాలి. ఈరోజు అన్నయ్య, అక్కయ్య, అంకుల్, ఆంటీ, తమ్ముడు, చెల్లెమ, మీ తిరగడాన్ని బట్టి, మీరు ఎదిరించే జీవితాన్ని జీవించడాన్ని బట్టి, మీకు లోకరీతమైన జీవితాలు అలవాటు అవ్వడాన్ని బట్టి, మీకున్న వ్యసనాలను బట్టి, మీకున్న కోపాలను బట్టి, మీకున్న అలగడాన్ని బట్టి, లేకపోతే మీరు తొందరగా దేనికో దానికి అఫండ్ అవ్వడాన్ని బట్టి, లేకపోతే ఏదో ఒక లోకరీతమైన జీవితంలో జీవించడాన్ని బట్టి మన కుటుంబం ఎంతో నష్టపోతుంది అనేది మనం గ్రహించాలి. భిన్నమైపోతుంది. తోబుట్టుల మధ్య అనైక్యత రావడానికి కారణం ఏంటిది? ఎందుకు కుటుంబంలో అశాంతత, ఎందుకు కుటుంబంలో శాంతి సమాధానం లేకపోవడానికి కారణం ఒక వ్యక్తి పాపం, ఒక వ్యక్తి యొక్క అప్పు, ఒక వ్యక్తి యొక్క తిరుగుబాటు స్వభావం, ఒక వ్యక్తి యొక్క వ్యసనాలకు అలవాటు అవ్వడాన్ని బట్టి, ఇవన్నిటిని బట్టి ఎంత నష్టం జరుగుతుందో మనం గ్రహించాలి. ఈరోజు మీరు కానీ ఈ విధంగా ఉంటే, మీరు విశ్వాసంగా ఉండి మీరు నమ్మకంగా ఉంటే ఇది కూలిపోదు. కానీ మీరు అవిశ్వాసంగా జీవిస్తే ఒక్క వ్యక్తిని బట్టి బొమ్మంతా కూలిపోయినట్టు ఈరోజు మీ కుటుంబం నాశనం అయిపోతుంది. కానీ దేవుడు కోరుకునేది లెగండి. ఈ వాచ్లో అలాం ఏ విధంగా మోగుతూ ఏ విధంగా ఉందో ఆ విధంగా మీరు లెగండి అనేది నా మన. మీరు నిద్ర లెగుస్తే మిమ్మల్ని బట్టి మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని, మీ వైవాహిక జీవితాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆ కార్యం జరగాలని మన ప్రియతమ అన్న, అనేక మందికి సొంత అన్నగా, అనేక మంది కుటుంబాలలో ఒక ఆత్మీయ తండ్రిగా ఉన్న జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరులని కుటుంబం, మీ కుమారులం, మీ తోబుట్టులం, మీ స్నేహితులం, కుటుంబంలో ఒక సభ్యుల్లాంటి జాన్ స్పర్జన్ గారు, భక్త సింగ్ అనే నేను మీ తోటి విశ్వాసులుగా ప్రతిరోజు 4 పూటలు, ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం. మీరు మర్చినా మేము మరవము మీ ప్రార్థన అవసరతని. దేవుడి దగ్గర ఏదో ఒక జవాబు తెలుసుకునే వరకు, అది ఎస్ అయినా అది నో అయినా అది వేచి చూడండి అనే మాట వచ్చే వరకు దేవుడి యందు విజ్ఞాపన చేస్తాం. అంత దేవుడు మన దేవుడు అనేది మనం గ్రహించే విధంగా మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కాబట్టి ఈ విధంగా మీ జీవితాలు మీ ఒక్కరి ద్వారా గొప్ప మార్పులు దేవుడు దయచేయునుగాక. మీ ఒక్కరి ద్వారా నష్టం కలుగుతుంటే మీ ఒక్కరిని దేవుడు మారుమనసు అనుభవంలోకి నడిపించి మీ కుటుంబాన్నంతా దేవుడు మార్చి దీవించునుగాక. ఆమెన్.